మన జీవితంలో మనమెదుర్కొనే ప్రతి కష్టానికి, కన్నీటికి దేవుడిచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. పరిశుద్ధ గ్రంథం మనకు ఈ విధంగా వాగ్దానం చేస్తోంది. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. విశ్వాసంతో మనం కార్చే ప్రతి కన్నీటి చుక్క దేవుని కృప అనే సారవంతమైన నేలలో నాటబడిన ఒక విత్తనం వంటిది. మన జీవితంలో ఎదురయ్యే దుఃఖకరమైన పరిస్థితులు ముగింపు కావు. అవి రాబోయే అపరిమితమైన ఆనందానికి మరియు అద్భుతమైన పునరుద్ధరణకు సిద్ధపాట్లు మాత్రమేనని ఈ వాక్యం మనకు గుర్తుచేస్తోంది. ప్రార్థన. ప్రభువా, నా కష్టం మరియు వేదన ఎన్నటికీ వృధా కావని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. కన్నీళ్లు వస్తున్నప్పటికీ విశ్వాసంతో ముందుకు సాగేలా నా హృదయాన్ని బలపరచు. నా దుఃఖాన్ని నీవు విజయగీతాలుగా మారుస్తావని నిన్ను పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను. ఆమెన్.